హలో ఫ్రెండ్స్, నేను మీ జింటకుర్తి మురళీకృష్ణ. ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి గొడవల, అప్పుల బాధ తప్ప ఆదాయం లేదా? మరి దీనికి సొల్యూషన్ ఏమనుకుంటున్నారు? ఇంకేముంటుంది, వాస్తుని కరెక్ట్ చేసుకోవడమే. దీనికి సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయండి. మాట్లాడుకొని మీ సమస్యకి సొల్యూషన్ నేను ఇస్తాను. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ఎక్స్పర్ట్, మహాగౌరి ఉపాసకులు, అన్నప్రసాదం ఫౌండేషన్ ఫౌండర్ దింటకుర్తి మురళీకృష్ణ గురువు గారు. మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. హరి ఓం శివం. గురుగారు, ఈ అఫర్మేషన్స్ మనీ పవర్ కి సంబంధించి చాలా డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. అయితే చాలా మంది వ్యాపారస్తులు కూడా కాల్ చేస్తున్నారు. వ్యాపారంలో మంచి అంటే పెట్టుబడులు బాగా పెట్టుంటారు ఆల్రెడీ. సో అలాంటి వాళ్ళకి మంచి లాభాలు రావాలంటే మేము ఎలా చేయాలి? మాకేమైనా మంచి రెమెడీస్ ఉన్నాయి? నన్ను కూడా చాలా మంది ఫోన్ చేసి అడిగారమ్మా. పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు, చిన్న చిన్న అంగళ్ళు ఉన్నవాళ్ళు కూడా అడిగారు. కొన్నాళ్ళు బాగుంటుంది వ్యాపారం, కొన్నాళ్ళు ప్రాబ్లం ఉంటుంది, ఇట్లా అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి గురుగారు, ఏమన్నా రెమెడీ చెప్పండి అని. ఓకే, ఈ జ్ఞానం కూడా నా గురువు గారి యొక్క గురువు జై శ్రీనివాసన్ గురూజీ ఇచ్చిందే. ఓకే, ఇది నా సొంతదేం కాదు. ఇది కూడా చాలా అద్భుతమైన రెమెడీ అమ్మ. ఇది నమ్మి చేయండి. ఓకే, బిజినెస్లో అప్ అండ్ డౌన్స్ స్టేబుల్ అవుతాయి అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మి చేయండి. ఇక్కడ మనం ఎలాగైతే భక్తి ప్రధానం, పూజలో భక్తి ప్రధానం అంటామో, వీటిలో కూడా నమ్మకం ప్రధానం. ఇది చిన్న కిటికీ అయినా కూడా మీకు ఒక ఫార్వర్డ్ స్టెప్ వేయడానికి ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. దీని చిన్నది అనుకోవద్దు. ఇది ఒక అద్భుతం జరుగుద్ది అనే ఫీలింగ్లోనే మీరు చేయండి. మీకు నిజంగా అద్భుతాలు జరుగుతాయి. వ్యాపారం డెవలప్ అవడం కానీ, వ్యాపారంలో అప్ అండ్ డౌన్స్ అన్నీ కూడా స్టేబుల్ అవడం కానీ, ఇవన్నీ కూడా జరుగుతాయి. మరి ఈ రెమెడీ ఏం చేయాలి? 15 ఆనప గింజలు, అంటే సొరకాయ గింజలు ఉంటాయి కదా, అవి 15 తీసుకోవాలి. ఓకే, 26 నల్ల నువ్వులు చిన్న చిన్నగా ఉంటాయి. అవి కౌంట్ చేయాలి కరెక్ట్గా. 26 నల్ల నువ్వులు కౌంట్ చేయాలి. ఈ రెండు పక్క పెట్టుకోండి. ఒక జవాదు పౌడర్, ఇవి కూడా మీకు పూజా స్టోర్లో దొరుకుతాయి. జవాదు పౌడర్ అంటే అది మ్యాక్సిమం అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు పూజా స్టోర్లో అడిగితే జవాదు పౌడర్ ఇస్తారు. ఈ 3 పక్కన పెట్టుకోండి. ఒక చిన్న క్లాత్, బ్లూ కలర్ క్లాత్ ఒక స్క్వేర్లా కట్ చేసుకోండి. ఓకే, స్క్వేర్లా కట్ చేసుకోండి. 2 క్లాతులు కట్ చేయండి. ఓకే, 2 క్లాతులు కట్ చేసి బ్లూ కలర్ థ్రెడ్తో దాన్ని త్రీ సైడ్స్ కూడా హెమ్మింగ్ చేసేసేయండి. 3 సైడ్స్ దాన్ని కుట్టేసేసేయండి. అంటే ఒక సైడ్ ఓపెన్ ఉంది కదా, ఆ సైడ్ ఓపెన్ ఉన్న దాంట్లో ఈ 15 ఆనప గింజలు, ఈ 26 నల్ల నువ్వుల గింజలు అండ్ ఈ జవ్వాదు పౌడర్ టోటల్ దాంట్లో వేసేసేయండి. వేసేసి పైన మొత్తం కంప్లీట్గా కుట్టేసేయండి. దాన్ని టోటల్గా కంప్లీట్గా కుట్టేసేయండి. జవ్వాదు వేయడం వలన తెలుసు కదా మీకు, సుగంధ పరిమళాలు విపరీతంగా వ్యాపిస్తాయి. ఓకే, ఇది చేసింది ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, మన ఇంట్లో అయితేనేమో బీరువాలో పెట్టుకోండి. షాప్లో అయితేనేమో షాప్ ఆర్ ఆఫీస్లో అయితేనేమో ఎక్కడైతే డబ్బులు పెడతామో గల్లాపెట్టు లోపల. ఓకే, మనం ఇంత క్రితం మనం ఒక ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం, వేరే దానికి గల్లాపెట్టి పైన మాట్లాడుకున్నాం. దీనికి ఈ రెమెడీకి గల్లాపెట్టి లోపల పెట్టుకోవాలి. మళ్ళీ దీన్ని తీయాల్సిన అవసరం లేదు. మళ్ళీ అవసరమైతే మీరు సంవత్సరం తర్వాత ఎప్పుడైతే ఆ సుగంధ పరిమళాలు తగ్గింది అనుకున్నప్పుడు మాత్రమే తీయండి. అప్పుడు దాకా తీయాల్సిన అవసరం లేదు. ఇది పెట్టే ముందు మళ్ళీ మనం ఎట్లా అయితే పూజలో మీకు ఎవరి విశ్వాసాల ప్రకారం వాళ్ళు ప్రార్థనా మందిరంలోనూ పూజలోనూ పెట్టుకోండి. సర్పముద్ర వేసుకోండి. ఇలా సర్పముద్ర వేసామండి. సర్పముద్ర వేసుకొని మనం లక్ష్మీ గణపతి మంత్రం ఉంది కదా, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌంగం గణపతి వరవర సర్వజనమే వసిమానయ స్వాహ. ఈ మంత్రం నాకు సిద్ధించింది కాబట్టి మీకు ఇచ్చే అధికారం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విశ్వాసం ఉన్నవాళ్ళు ఈ మంత్రం చదువుకోండి. విశ్వాసం లేని వాళ్ళు సర్పముద్ర పెట్టుకొని వాళ్ళ ఆచారాల ప్రకారం ప్రార్థించుకొని ఈ రోజు నుంచి వ్యాపారంలో ఉన్న ఒడిదడుకులన్నీ మటాష్ అయిపోవాలని చెప్పి మీరు పూర్తి నమ్మకంతో చేసి ఆ యొక్క ప్యాకెట్ని మీరు మీ యొక్క గల్లాపెట్టులో పెట్టుకోండి. అయితే గల్లాపెట్టులో ఏదో ఆన్లైన్ రెవెన్యూ వస్తుంది అనుకునే వాళ్ళు ఎక్కడ పెట్టాలంటారు? వాళ్ళకంటూ అసలు ఆఫ్లైన్ అంటూ ఏమి ఉండదమ్మా, చెప్పండి. ఆఫ్లైన్ అంటే అట్లీస్ట్ పెట్టి క్యాష్ కోసం అని చెప్పి ఒక చిన్న బ్యాగ్ బాక్స్ ఏదో పెట్టుకుంటారు కదా, ఆ పెట్టి క్యాష్ బాక్స్లోనే పెట్టుకోండి. అసలు పెట్టి క్యాష్ లేనంటూ ఆఫీసే ఉండదు. ఓకే, ఎందుకంటే చిన్న ఆఫీసులో అయినా కూడా పెట్టి క్యాష్ కోసం టీలు తెప్పిటాకో దాన్ని తెప్పిటాకో దేని వాడతారు అందరూ. ఇప్పుడు యూపీఐ ఆన్లైన్ అయిపోయింది. మనం ఎంత డబ్బులు అయితే పెడుతున్నామో ఆ డబ్బులు పెట్టే చోటే పెట్టండి.
ఆ డబ్బులు పెట్టే చోట పెట్టండి. నమ్మకం పెట్టుకోండి, మెయిన్గా ఇంపార్టెంట్గా నమ్మకం పెట్టుకోండి. వ్యాపారంలో ఒడిదుడుకులు పోయి అప్ అండ్ డౌన్స్ పోయి మంచి స్టేబుల్ అనేది వ్యాపారం జరుగుతుంది. లేదంటే ఇప్పుడు ఫోన్లో అంటే ఫోన్ ట్రాన్సాక్షన్స్ కదా అంతా, కాబట్టి ఫోన్ మీద ఏమైనా పెట్టుకోవచ్చు అంటారా? లేదమ్మా, అట్లా కాదు. క్యాష్ బాక్స్లోనే పెట్టుకోవాలి. మన ఇంట్లో అయితే బీరువా లోపల పెట్టుకోవాలి. అంటే జనరల్గా నా క్వశ్చన్స్ కాదు ఇవన్నీ వాళ్ళు అడిగేవి. ఎస్ అవునమ్మా, ఇది వీటి కోసం ఎవ్వరు కాల్ చేయొద్దు. ఓకే, వీటి కోసం ఎవ్వరు కూడా డౌట్స్ కోసం కాల్ చేయొద్దు. ఇదే ఎపిసోడ్ని మళ్ళీ ఒక 2-3 టైమ్స్ చూడండి. ఎవరైనా డౌట్లు ఉంటే మీకు 100% అర్థమవుతుంది. ఇంత విపులంగా వివరించే వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మీరు 1-2 సార్లు చూసుకొని మీరు ఫాలో అవ్వండి. మీకు మంచి జరగాలని నా దేవుడు ఆ లక్ష్మీ గణపతి స్వామిని, నా మహాతల్లి ఆ మహాగౌరిని పూర్తిగా ప్రార్థిస్తున్నాను. మీకు మంచి జరుగుతుంది. గురూజీ, అంటే ఇవన్నీ చేస్తూ బాగుంది. దీంతో పాటు మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు మ్యాజికల్ వాటర్, అఫర్మేషన్, విజువలైజేషన్ అని. అవును. సో ఇవి కూడా చెయ్యాలంటారా? ఓన్లీ ఇది ఒక్కటి చేస్తే సరిపోతుంది? అసలు అన్నిటికన్నా మెయిన్ అదివేనమ్మా. అంటే మీరు చెప్పే ఈ రెమెడీస్ వేటిలో అయినా అది చేయాల్సిందే. మీరు ఏమి చేసినా సైన్స్ని వదలొద్దు. ఓకే, ఇవన్నీ నేను చెప్పేవన్నీ కూడా, ఈ కిటుకులన్నీ కూడా మీకు ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తానికి. అంటే కొంతమందికి అఫర్మేషన్స్ రాసుకోవడం రావట్లేదు, లేకపోతే కొంతమందికి విజువలైజేషన్ సరిగ్గా రావట్లేదు, లేకపోతే వాళ్ళకి నమ్మకం కుదరట్లేదు. అప్పుడు ఏమిటి, ఈ కిటుకు చేయడం ద్వారా వ్యాపారంలో ఒడిదుడుకు తగినాయి అనుకో, అప్పుడు వాళ్ళకి ఏమవుద్ది, వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది. వాళ్ళకి నిజమే గురుగారు చెప్పింది నిజమే అనేది వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, నిజంగానే అప్పుడు మ్యాజిక్ వాటర్ మీద రాస్తారు, అఫర్మేషన్ రాస్తారు, విజువలైజ్ చేసుకుంటారు. అప్పుడు ఇంకా అద్భుతాలు జరుగుతాయి. అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వేయడానికి మనం ఈ కిటికీలనే చెప్తున్నాం. ఓకే, అది పెద్ద అద్భుతమైన సైన్స్, అది గుర్తుపెట్టుకోండి. అది అల్టిమేట్. దాన్ని మిస్ అవ్వకుండా అది చేసుకుంటూనే దాంతో పాటు ఇది చేసుకోండి. అది ఎవరైతే చేయలేక దానికి అర్థం కాలేదనో, లేదా నాకు చదువు రాదనో, లేదా నాకు రాయడానికి లేదనో, రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. లేకపోతే ఎవరో చూసి నవ్వుకుంటారనో, మా జాహ్నవిలాగా ఓకే ఇట్లా అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. కాబట్టి ఓకే, దాన్ని ఫాలో అవ్వని వాళ్ళు ఈ కిటికీలు ఫాలో అయ్యారనుకోండి, ఈ కిటికీలు ఫాలో అయితే ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్తారు. ఆ స్టెప్ ఫార్వర్డ్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ పెరుగుతుంది కదా, 100% కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎస్, సబ్జెక్ట్లో పట్టుంది, కరెక్ట్, మనం చేసి చూద్దాం అని చెప్పి ఆటోమేటిక్గా మీరే చేసి చూపిస్తారు మాకు. సో ఎవరికి వాళ్ళే రాజులు అయిపోతారు ఇప్పుడు. సూపర్ గురుగారు, చాలా 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 మంచి అఫర్మేషన్స్, మంచి కిటుకులు అందిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే అమ్మ, హరి ఓం. సో చూసారు కదండి, నిజంగా అంటే డబ్బులు రావడమే కాదు, వచ్చింది నిలబడాలన్న అఫర్మేషన్స్ చాలా అవసరం. ఆ అఫర్మేషన్స్లో భాగంగా స్ట్రాంగ్ అఫర్మేషన్స్ ఎలా ఏంటి అనేది కూడా గురువుగారు ఎంతో చక్కగా, అంటే ఎవరికి ఎలా వీలైతే అలా సింపుల్ రెమెడీస్ కూడా గురువుగారు ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. మరి మీకు వాస్తు పరంగా ఇంట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయనిపిస్తుందా? మీ సమస్యలు మీరే సాల్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనుకుంటున్నారు కదా. మరి అలాంటి సమస్యలు మీరే సాల్వ్ చేసుకోవాలి, వాస్తు నేర్చుకోవాలి అని అనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, గురువు గారు నిర్వహిస్తున్న అంటే జనవరి 24 నుంచి 6 రోజుల పాటు గురువు గారు వాస్తు క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారు. ఆ క్లాసెస్లో మీరు పార్టిసిపేట్ అవ్వాలి అనుకుంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. వాటికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తారు. నమస్కారం.